నమః 627వ నామం త్రిజగద్వంద్యాయై నమః. త్రిజగత్ అంటే మూడు లోకములచే, వంద్య అంటే పూజింపబడినది. మనం కిందటి నామంలో త్రి అక్షరం సూచించే భూర్భువ స్వర్లోకాల వారందరి చేత, స్వర్గ మర్త్య పాతాళ లోకాల వారందరి చేతను పూజింపబడినది ఒక అర్థాన్ని, అలాగే పదార్థ కక్షలోను అంటే ప్లేన్ ఆఫ్ మ్యాటర్, మనోకక్ష అంటే ప్లేన్ ఆఫ్ మైండ్, ప్రజ్ఞాకక్ష అంటే ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా పూజింపబడింది అని ఇంకో అర్థాన్ని కూడా ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు. 628వ నామం త్రిమూర్త్యై నమః. త్రిమూర్తి అంటే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉండున్నది. సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో అటు బ్రహ్మరూపంగాను, పోషణ కార్యం నిర్వహించడంలో ఇటు విష్ణు రూపంగాను, లయకారాన్ని నిర్వహించడంలో రుద్ర రూపంలోనూ అమ్మవారే ఉంటుంది. ఈ సృష్టి స్థితి లయ కార్యాలను సృష్టించడానికి బ్రహ్మ విష్ణు రుద్రులనే త్రిమూర్తుల రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థం. 629వ నామం త్రిదశేశ్వర్యై నమః. మళ్ళీ త్రిదశ అంటే దేవతలకు, ఈశ్వరి అంటే ఈశ్వరి. అమర, నిర్జర, దేవ, త్రిదశ, విభుద, సుర అని అమరకోశంలో చెప్పబడిన దాన్ని బట్టి దేవతలకు త్రిదశలు అనే పేరు ఉంది. కాబట్టి త్రిదశేశ్వరి అంటే దేవతలకు ప్రభివి అనే అర్థం వస్తుంది. సర్వదేవతల ప్రార్థన వలన, ఆరాధన వలన, అభ్యర్థన వలన చిదగ్నికుండ సంభూతగా వ్యక్తమై అందరి ప్రాణాలను అసురుల బారి నుండి రక్షించి వారు నడిపించింది. కాబట్టి అమ్మవారు త్రిదశేశ్వరి. దశ అంటే అవస్థ అనే అర్థంలో, త్రిదశ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలనే అర్థం వస్తుంది. ఈ మూడు దశల్లోనూ ఏమాత్రమూ మార్పు లేకుండా వీటికి పైన అతీతంగా ఉండేది అని ఒక అర్థం. అలాగే సృష్టి స్థితి లయ దశలలో కూడా మార్పు చెందకుండా వాటికి పైన అతీతంగా ఉండి వాటిని నిర్వహింపజేసేది అనే అర్థం కూడా ఉంది. దేవతలకు ఈశ్వరి అన్నమాట. 630వ నామం త్రక్షర్యై నమః. త్రి అంటే మూడు, అక్షరి అంటే అక్షరముల స్వరూపిణి. క్రీంకారి నామం నుండి వాగేశ్వరి విద్య గురించిన విశేషాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి వామకేశ్వర తంత్రంలో వాగేశ్వరి విద్యకు త్రక్షరి నామానికి గల సంబంధాన్ని తెలిపే శ్లోకం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ శ్లోకం అంటే, వాగేశ్వరి జ్ఞాన శక్తి వాగ్భవే మోక్ష రూపిణి, కామరాజే క్రియాశక్తి కామేసి కామరూపిణి, శక్తి బీజే పరాశక్తి ఇచ్చైవ శివరూపిణి, ఏవం దేవీ త్రక్షరీతు మహాత్రిపురసుందరి అంటే జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన వాగ్భవ కూటం. 2 క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరోజ కూటం. 3 పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తి కూటము. ఈ 3 కూటములు బీజాత్మక మంత్రస్వరూపంగా చెప్పబడే మహాత్రిపుర సుందరీదేవి స్వరూపమే త్రక్షరి అనే నామంతో అమ్మవారు పిలువబడుతోంది. ఈ దేవికి సంబంధించిన బీజాక్షరాల్లో హృదయస్థానమైనది ఏమిటంటే క్లీంకారం, కకార లకార ఈంకారాలతో రూపొందింపబడే బీజాక్షర రూపంగా ఈ త్రక్షరీ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ఇంత అందంగా, అద్భుతంగా శాస్త్రి గారు, జేఎల్ఎన్ శాస్త్రి గారు మనకు వివరణ ఇచ్చారు. మళ్ళీ విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.